हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए ताकि हमें जल्द से ज्यादा सब्सक्राइबर्स मिले। अरे मोटू, लेकिन सब्सक्राइब करने के लिए सब्सक्राइब का बटन कहाँ है? ओह सॉरी, गलती से मिस्टेक हो गई। ये रहा। दोस्तों, हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा ताकि आपको हमारे हर वीडियोस की सूचना मिल सके। అరే పెద్దన్నయ్య, రాత్రి పగలని లేకుండా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లేనా? పదండి, వాతావరణం చాలా బాగుంది, అలా బయటికి వెళ్ళొద్దాం. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తావో అక్కడికి ప్రమాదాలను మోసుకెళ్తావు కదా. అరే పెద్దన్నయ్య, నువ్వు అలా మాట్లాడకు. నేను ప్రజల్ని ప్రమాదాల నుంచి కాపాడటానికే కష్టపడుతూ ఉంటాను. అవును కదా పతులు? అవును, మోటు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. నా ప్రతి సమస్యకి కారణం మోటుయే అనేది నిజమే అనుకోండి. అయినా మోటు మంచోడు. గసెటి రామ్, నువ్వు చెప్పు, నేను అంత చెడ్డవాణ్ణా? లగాయితూ నేనేం చెప్పను. నువ్వెక్కడెక్కడికి వెళ్తావో అక్కడ ప్రమాదాలు పొంచుకుంటాయి. అబద్ధం, ఇది పూర్తిగా అబద్ధం. కావాలంటే నిరూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. అరే, ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? అత్తరికి ఏమిటి నువ్వు చేసిన పని? పారిపోండి, లేదంటే బ్లాస్ట్ అయిపోతుంది. పారిపోండి. అరే పెద్దన్నయ్య, అసలు ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నావు? ఎంతకంటే రుజువు నీకు ఇంకేమైనా కావాలా చెప్పు. వెళ్ళు, ఈ ఫ్రూట్స్ మేం తెచ్చుకున్నాం. ఓయ్, నేను చేసే ఈ ఎక్స్పెరిమెంట్ రేపటిలోగా పూర్తి కావాలి. మోటు పతులు ఇక్కడ లేకపోవడం మనకి కలిసి వచ్చింది. లగాయతూ, ఏంటిది? మనం ఒకటంటే కదా ఇక్కడ వేసాం, మరి ఈ రెండో టెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడి మీదట్టు మనం వేసింది ఒకే ఒక టెంట్ కదా గసిటే. అరే, ఎవరు మరి అంత గట్టిగా అరుస్తున్నారు? మమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. డాక్టర్ జట్కా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ క్యాంప్ ఫైర్ ఎప్పుడు వేశారు? సరే, మీరు రావటం కూడా మంచిదే అయింది. మనందరం కలిసి పిక్నిక్ జరుపుకుందాం. ఓయ్, మేము ఎక్కడికి వెళ్ళినా తోకలాగా వస్తావా? దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. ఈ క్యాంప్ ఫైర్ మాది, కావాలంటే మీరు వేరే వేసుకోండి. అలాగా, మరేం పర్వాలేదు. మా క్యాంప్ ఫైర్ ని మా అంతటా మేమే వేసుకుంటాం. అరే, ఎందుకలా ఒంటరిగా తినేస్తున్నారు? ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా కాస్త తినటానికి ఏమైనా పెట్టండి. ఇవిగో తీసుకోండి. లైటరు లేదు, అగ్గిపెట్టే లేదు, నిప్పెలా రాజేస్తాం? దయచేసి మా కట్టె తీసుకొచ్చి ఇచ్చేయండి. మీరేం చేసుకోవాలనుకున్నా మీరు సొంతంగా చేసుకోండి, మాకు దూరంగా ఉండండి. అరే తీసుకోండి మీ కట్టె. మరీ ఇంత పిసినారితనమా? ఓయ్, ఆ కట్టె కనుక ఈ టేబుల్ మీద పడిందంటే ఇది బ్లాస్ట్ అయిపోవడం ఖాయం. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండనంటే ఉండను. కిందెవరున్నారు? ఎవరు లేరు, కాపాడండి. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే కాల్చి పారేస్తాను. నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి.
కాపాడండి. నాకు పాపం డాక్టర్ జట్కాలే గుర్తొస్తున్నాడు. అవును, ప్రస్తుతం ఆయన టైం బాగోలేదు. మనం మాత్రం ఏం చేస్తాం? మీలాంటి స్నేహితులు ఉండడం వల్లే ఈ రోజు అతని పరిస్థితి ఇలా మారింది. అవునా? ఓయ్ కసిటే, ఆ తాడును అక్కడ కట్టే. ఇకెవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? ఇక నేను ప్రశాంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. అరే పెద్దన్నయ్య, నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, మేం పైకి నీ దగ్గరకు వస్తాం. నువ్వు నాకు చేయాల్సిన ఒకే ఒక్క సాయం, నువ్వు నా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు చాలు. ఒక్కసారి పైకి రానేవు పెద్దన్నయ్య, ప్లీజ్ ఒక్కసారి. ఆ దేవుడి మీదట్టు నువ్వు పైకి రావాలని ప్రయత్నిస్తే ఈ బుల్లెట్లు నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. వద్దు, మేము పైకి రాము. ఆహాహా, ఇక్కడ ఎంత మజాగా ఉంది. ఇక్కడ గాని క్యాంప్ ఫైర్ కూడా వేయగలిగితే ఇంకా మజాగా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను ఇక్కడ క్యాంప్ ఫైర్ వెలిగిస్తాను, మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అదేం తక్క. అరే పెద్దన్నయ్య, నువ్వు కూడా పైకి రా. చూడు ఇక్కడ ఎంత సరదాగా ఉందో, కోతులు కూడా భలే డాన్స్ చేస్తున్నాయి. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నువ్వు పైకి వెళ్ళావా? పైన కోతులు ఏం చేస్తున్నాయి మోటు? అవి పైన క్యాంప్ ఫైర్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు దొరకవు కదా. ఏమన్నావు? బెలూన్ పైన క్యాంప్ ఫైరా? ఓ నో! రా కూర్చో. మోటు, నువ్వెందుకు నా మీద ఎంత కక్ష కట్టావు? కాపాడండి. పెద్దన్నయ్య మనతో పాటు కలిసి ఎందుకు ఉండటం లేదు? దూరంగా ఉంటున్నాడు ఎందుకు? అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదము మన దగ్గరికి రాదు. అన్నింటికంటే పెద్ద ప్రమాదం నువ్వే. అందుకే అతను నీ నుంచి దూరంగా ఉంటున్నారు. నన్ను ఎవరైనా కాపాడండి, నా దగ్గరికి మొసళ్ళు వచ్చేస్తున్నాయి. దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. పెద్దన్నయ్య, ఆ మొసళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. త్వరగా ఓ ఫోటో తీసేనా? నువ్వు దాని పక్కనే దాన్ని చేయి పట్టుకుని నుంచో, నేను ఫోటో తీస్తాను. అందరూ మిమ్మల్ని పొగుడుతారు. ఓకే? ఏమిటి, నేను దాని పక్కన నుంచోడమా? దాని పక్కన నుంచోవడం కాదు, పొట్టలోకి వెళ్ళిపోతాను. అది ఎలా గంతులు వేస్తుందో చూడండి. త్వరగా నన్ను కాపాడండి. మండుతున్న కట్టెని ఇటు విసరండి. ఆ మంట చూపించి దాన్ని భయపెడతాను. వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వద్దు, నేను మండుతున్న కట్టెలేవను. నీకు అసలే కోపం వస్తుంది. లగాయతు మోటు, ఆ కట్టెను త్వరగా విసిరాయి. మొసళ్ళు చాలా దగ్గరికి వెళ్ళిపోయాయి. త్వరగా విసురు. స్నేహితులారా, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. భూదేవి, నన్ను క్షమించు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కుదరదు, ముందు ఆ డాక్టర్ జట్కా సారీ చెప్పాలి, అప్పుడే కట్టెను విసురుతాను. సరే, సారీ నా స్నేహితుడా, త్వరగా విసురు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు ఇంకా డిన్నర్ టైం కాలేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్ నా స్నేహితుడా. ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తోంది మోటు? ఈ రోజు మోటును డాక్టర్ జట్కా వదిలిపెట్టడు. ఈ రోజు మోటు పని అయిపోయినట్టే. సారీ పెద్దన్నయ్య, మళ్ళీ పొరపాటు జరిగిపోయింది. అరే ఒక్కసారేమిటి, 100 సార్లు పొరపాటు చేయి నా స్నేహితుడా. స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించగలిగే నీలాంటి స్నేహితుడు దొరకటం చాలా అరుదు. డాక్టర్ జట్కా, ఈ రోజు మోటును మనం వదలొద్దు. ఏడిపించడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఓయ్, మోటునేమన్నా అన్నారంటే జాగ్రత్త.
తను ఎంత మంచి స్నేహితుడంటే నా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ నువ్వు రాలేదు కదా. మోటు నా స్నేహితుడా, నా సహోదరుడా, పద మనం పిక్నిక్ చేసుకుందాం. ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ తర్వాత చూసుకుందాంలే. లగాయతు ఈ జట్కాకి ఏమైంది? బల్లె 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 బల్లె. Okay, on your mark, get set, go. లగాయతు మోటు పతులు ఇద్దరు సండే జరగబోయే హెల్త్ కాంపిటీషన్ కి చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతైనా ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 కదా. సీరియస్ గా ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తాడు మరి? నువ్వు సీరియస్ గా ప్రాక్టీస్ చెయ్యి. రోజు పగలు రాత్రి తేడా లేకుండా మోటు కడుపు ఖాళీ లేకుండా చెయ్యి. ఆ దెబ్బతో మోటు బాగా బరువు పెరిగిపోతాడు. అప్పుడు ఆ పోటీలో తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఎదుటి వాళ్ళని తినిపించి తాగిపించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరేం దిగులు పడకండి. కానీ సింగం గారి సంగతి ఏం చేద్దాం? సింగం గారు కూడా హెల్త్ కాంపిటీషన్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నారు. అతను మోటు కంటే బాగా లావుగా తయారయ్యే విధంగా నేను ఒక మందు ఇస్తాను. ఆ సంగతి నాకు వదిలేసి నువ్వు నీ పంతుడు. ఎవరు బాబు నువ్వు? అసలు నీకేం కావాలి? నేను నీ గార్డియన్ ఏంజెల్ని. ఏమిటి? మీరు మా గార్డెన్ ఏంజెలా? మీరు మా గార్డెన్ లో ఎంతకాలంగా ఉంటున్నారు? గార్డెన్ ఏంజెల్ కాదు బాబు, గార్డియన్ ఏంజెల్ని. నీ శ్రేయోభిలాషిని, నీ రక్షకుడిని. అవునా? కానీ నీ గెటప్ చూస్తుంటే నువ్వు డెవిల్లా ఉన్నావే. ఏంజెల్ గెటప్ వేసుకోవడం చాలా కష్టం. అందుకే డెవిల్ గెటప్ వేసుకుని వచ్చాను. బావుందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఏంజెల్నే. నువ్వు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తావో అంతకు 2 నేను నీకు మంచి విందు ఏర్పాటు చేస్తాను. సూపర్ సూపర్. కానీ నువ్వు ఈ విషయం ఇంకెవ్వరితోటి చెప్పకూడదు. నీ స్నేహితుడు పతులుతో కూడా చెప్పకూడదు. అర్థమైందా? చెప్పేది లేదు, చెప్పే ప్రసక్తే లేదు. సరేగానే ఇప్పుడు తినేదానికి ఏమిస్తున్నావు? చాలు, ఈ వాల్టికి ఈ ప్రాక్టీస్ చాలు. అరే లేదు లేదు, అలా అనకు. ఎంత కష్టపడి వర్కౌట్ చేస్తామో అంతకు మించిన ఆహారం దొరుకుతుంది. సారీ, నా ఉద్దేశం అది కాదు. కష్టే ఫలి అన్నారు కదా, అది. ఓకే, ఇంకో 100 మీటర్స్ పరిగెడదాం. మోటు, నువ్వు ఆగిపోయావా? నువ్వు అలసిపోయావు. ఇంటికి వెళ్దాం పద. చూడు, ఇంటికి వెళ్ళాక ఏమీ తినడానికి వీల్లేదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అరే నిజానికి నేనే తినే మూడ్లో లేనిపోతలు. ఏం మాయో తెలియదు గాని నాకు అసలు ఆకలే వేయటం లేదు.
లేదు లేదు, సారీ సారీ పెద్దన్నయ్య. కృతజ్ఞతలు నా గార్డెన్ ఏంజలా. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా. ఏమండి పోలీస్ గారు, ఇడ్లీ దోశ ఏమైనా తింటారా? వాటన్నింటినీ ఎంతో రుచిగా వేడివేడిగా మా అమ్మగారు సిద్ధం చేశారు. అవును, అమ్మ చేత్తో వండింది అంటున్నారు కాబట్టి తప్పకుండా తింటాను. నేను తయారు చేసిన ఈ మందు తిని చింగం గారు మోటు కంటే లావైపోతారు. త్వరగా పెట్టండి, త్వరగా పెట్టండి. ఎంత డబ్బులు ఇవ్వాలి? లగాయత్తు పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? మీరు పోలీసులు అంటే మమ్మల్ని కాపాడేవారు. లగాయత్తా? ఇది నా స్నేహితుడు గసీటారాం ఊత పదం కదా. అరే నేను లగాయత్తు అనలేదు, లాగించు లాగించు అన్నాను. కావాలంటే మీరు నా స్నేహితుడు చిన్నస్వామిని అడగండి. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, ఇతను చెప్పింది నిజమే. అయ్యమ్మా, నా రోగుల మీద ఒట్టని చెప్పలేదు, మా అమ్మ మీద ఒట్టని చెప్పాను. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. కన్ఫ్యూషన్, ఏదో కన్ఫ్యూషన్. రేపే మన కాంపిటీషన్. నీ బాడీ వెయిట్ ఎందుకు తగ్గలేదో నాకు అర్థం కావటం లేదు. ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ పరిగెడుతూనే ఉన్నావు. అరే పతులు, నిద్రపో, చాలా టైం అయ్యింది. నిద్ర రావడం లేదు. పడుకోమంటే ఎలా పడుకోను? అరే నిద్ర పొమ్మంటున్నాను కదా. ఏంటి రుబాబు చేస్తావేంటి? నిద్ర రావట్లేదు మొర్రో అంటే పడుకో పడుకో అంటావేంటి? నిద్రపో 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 నిద్రపో. ఇప్పుడు వచ్చిందా నిద్ర? మొండోడు రాజు కంటే బలవంతుడు అని నీలాంటి వాడిని చూసే అన్నారు. సర్లే, నిద్రపోతాను. నన్ను నిద్రపోమ్మని ఆ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు మోటు? మోటు, ఎందుకని నీ మొహాన్ని అలా దాచుకుంటున్నావు? ఇలా తిరుగు. నువ్వేం చేస్తున్నావు మోటు? అసలు నీకు ఈ ఆహారం ఎవరు తెచ్చిస్తున్నారు? అరే మన గార్డెన్ ఏంజల్ నా దగ్గరకు వచ్చాడు. తనే రోజు నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏంటి గార్డియన్ ఏంజిలా? అంటే అతను రోజు నీకు ఆహారం ఇస్తాడా? అవునవును, అతనికి నేనంటే చాలా ఇష్టం. రోజు కేక్, పేస్ట్రీస్, బర్గర్, అసలు నాకు తెలియని వంటకాలు కూడా తినిపిస్తున్నాడు. ఈ రోజు తన శక్తియుక్తుల్ని నిరూపించుకున్న పోటీదారుడికే మొదటి బహుమతి లభిస్తుంది. అంటే ఘసీటి రామే వేషం మార్చుకుని మోటును ఆడిస్తున్నాడన్నమాట. వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ఇదిగో, ఆలస్యం చేయకుండా తినే. ఇంకా నువ్వు చాలా ప్రాక్టీస్ చెయ్యాలి. థ్యాంక్ యూ ఏంజల్ అన్నయ్య గారు. సమోసాలు. ఈ రోజు ఈ పోటీలో మొదటి ఘట్టం బరువుల్ని ఎత్తడం. లగాయితో
మిత్రులారా, మొదటి బహుమతి గెలుచుకున్నది మన మోటో. ఈ ట్రోఫీతో పాటు అతనికి ₹1,00,000 బహుమతి కూడా లభించింది. సూపర్ సూపర్. అలా తెల్లమొహం వేసావేంటి ఘసీటే రామ్? మోటు ఎలా గెలిచాడు అనుకుంటున్నావా? పాపం మోటును ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశావు. నీ అసలు రంగు తెలిసి నీ ప్లాన్ ని తిప్పికొట్టడానికి నీ కేక్ బదులుగా సమోసాలు ఇచ్చాను. ఇప్పుడు మోటు గెలుపు కారణం ఆ సమోసాలే తెలుసా? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. గసీటరామ్, జట్కా, మీరు నాకు పెట్టిన ఇడలీలో ఏదో కలిపేసి పెట్టేశారు. చూడండి, నా పొట్ట కూడా ఇడలీలా ఉబ్బింది. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. చట్టం మీద ఒట్టు, ఆగండి, మిమ్మల్ని వదలను. మీలో ఎవరైనా నాకు మోటు పత్తులు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? అరే, మోటు పతులంటే మేమేనండి. మాతో మీకేమిటి పని? ఓ, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ గురించి చాలా విన్నాను. చూడండి, మీరు మా గురించి విన్నవన్నీ కూడా అబద్ధాలే. ఇప్పుడు మేము ఎవరికీ ఒక నయా పైసా కూడా బాకీ లేం. బాకీయా? అంటే అది ఎలాంటి బాకీ? మోటు ఇంతే సార్, ఎప్పుడు ఇలా జోకులు వేస్తూనే ఉంటాడు. మీరు చెప్పండి సార్, ఇంతకీ విషయం ఏమిటి? మీకు ఈ పురుపురి నగర్లో చాలా గొప్ప పేరుందని నేను విన్నాను. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, అలాగే ధైర్యస్తులని విన్నాను. చాలా కరెక్ట్ గా విన్నారు. నేను ఒక యాడ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. అందులో మిమ్మల్ని హీరోలుగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా కూడా యాడ్ ఫిల్మ్స్ లో నటించేస్తున్నారు కదా. నేను మీ ఇద్దరిని అంత గొప్ప హీరోల్ని చేయాలనుకుంటున్నాను. సూపర్ సూపర్. అసలు హీరో కావటం అనేది మా ఎన్నో ఏళ్ల కళ. ఇంకోటి బాబాయ్, గురువు గారి కాస్త నీ చేతో వేడి వేడి సమోసాలు ఇవ్వు. సార్, ఇంతకీ యాడ్ ఎప్పుడు షూట్ చేయబోతున్నారు? 2 రోజుల్లో మా యూనిట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈలోగా నేను మీతో కలిసి ఈ పురుపురి నగరం అంతా తిరిగి షూటింగ్ కోసం మంచి మంచి లొకేషన్లను వెతుకుతాను. సరేనా? బాస్, మీకో శుభవార్త తీసుకొచ్చాను. ఎవరు పాకెట్ లూటీ చేసావు? ఎవరు నిన్ను చిత్త కొట్టారు? ఏ శుభవార్త మోసుకొచ్చావు? ఎన్ని డబ్బులు కొల్లగొట్టావు? బాస్, డబ్బులు దొంగిలించలేదు. శుభవార్త ఏంటంటే మోటు పత్తులోల్ని యాడ్ ఫిల్మ్ వాళ్ళు హీరోల్ని చేస్తున్నారు. పైగా వచ్చే ఆదివారమే షూటింగ్ అట. షూటింగ్. ఇది నీకు శుభవార్తగా అనిపించిందా? ఆ యాడ్ ఫిల్మ్ హీరోని నేనే ఎందుకు కాకూడదు? వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేను పెట్టే తిండి తిట్టు రోజంతా నాతోనే ఉంటూ మీరు మోటు పొత్తులను పొగడాలా, నన్ను పొగడాలా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ కవిత ఎవరు తగలడా? నేను కవిత చెప్పడం లేదు, నా ప్లాన్ వినండి. గురుగారు, ఇదిగో తీసుకోండి, ఇంకొక సమోసా. చాలు, కడుపు నిండిపోయింది. సరే, పదండి వెళ్ళి లొకేషన్స్ చూసేద్దాం. సార్, నాకు యాడ్స్ లో యాక్ట్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. మీకు డాక్టరు, సైంటిస్టు లాంటి వారు ఎవరైనా అవసరమయ్యారంటే నేను కూడా. టీ కొట్టు బాబాయ్ గారు, 4 సమోసాలు ఇవ్వండి. అలాగే డబ్బు ఎంత అయిందో దయచేసి అది కూడా చెప్పండి. ఎందుకు ఇలా జోకులు వేస్తున్నారు డానన్నయ్య? ఈ రోజు డబ్బులు ఇస్తారు, రేపు వచ్చి లూటీ చేస్తారు. సమోసాలు ఇస్తాను, తిని వెళ్ళండి. అరే, ఆ బామ్మగారు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.
కాపాడడానికి జానుండగా ప్రాణాలు ఎవరు తీయగలరు? నేను కాపాడుతాను. ఒక ముసలావిడ ప్రాణాల్ని కాపాడడానికి తన ప్రాణాలే పణంగా పెట్టాడా? ఇందులో ఏదో గడబిడ ఉన్నట్టుంది. మోటు పతులు తొందరగా వెళ్ళి వాడిని పట్టుకోండి. నా పేరే జాన్. అతనెవరో గాని చాలా గొప్ప సాహసవంతుడు. ఇంత గొప్ప ధైర్యవంతుణ్ణి నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటారా లేక దొంగల్ని ఏమైనా పట్టుకుంటారా? అటు చూడండి, మనిషి పొట్టివాడైనా దొంగల్ని పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మీ పని అయిపోయింది. బుద్ధి లేని దద్దమల్లారా, పని అయిపోయిందంటే వ్యాన్ వదిలి పారిపోవడం కాదురా. వ్యానును వేగంగా ఇంకో చోటికి తీసుకెళ్ళుంటే నేను దిగడానికి అవకాశం ఉండేది. అయ్యమ్మా, ఈ కేసు రివర్స్ అయ్యింది. పదండి పారిపోదాం. సూపర్ బాస్, సూపర్. నీకు తిరిగేలేదు. ఈ రియల్ హీరో రీలెక్కాల్సిందే. ఇదిగో తీసుకోండి మీ నగలు. మీరు నగలు తిరిగిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను జాన్. మీరు మనిషి కాదు, దేవుడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఈ పురిపురి నగరంలో ఎవరికి ఏ సమయంలో ఉన్న అవసరం ఉంటుందో చెప్పలేం కదా. అయ్యమ్మా, బస్సునెవరో హైజాక్ చేశారు. వైఫ్ హియర్, దెన్ చింగం ఇస్ హియర్. మీరేం దిగులు పడకండి పిల్లలు, నేను వస్తున్నాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం. ఇలాగే డైలాగులు చెప్తూ ఉంటారా లేకపోతే వెళ్ళి పిల్లల్ని కాపాడతారా? జాన్ రాకముందే మనం వెళ్ళటం చాలా మంచిది. త్వరగా పద. పరిగెత్తి బతులు, బస్సు మన మీదకి ఎక్కించేలా ఉన్నారు. అయ్యయ్యో, ఇది కూడా పాడైపోయింది. ఏమైంది? ఎందుకు మీరంతా ఇంత టెన్షన్ పడుతున్నారు? జాన్ గారు, ఎవరో గూండాలు స్కూల్ బస్ ని హైజాక్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వీల్లేదు. నా పురిపురి నగరంలో ఎవరు పిల్లల్ని కిడ్నాప్ చేయలేరు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. మరి అది రాదండి. మోటు బదులు పదండి. కాపాడండి.
ఏం జరిగినా సరే ఆ పిల్లల్ని మనమే కాపాడాలి. అవును, ఈసారి జాన్కి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఇంత డ్రామా ఆడుతున్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఇలాంటి హీరోని మొట్టమొదటిసారి చూస్తున్నాను. నా యాడ్ ఫిల్మ్ కి ఈ జాన్ నే హీరోగా డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో మార్పే లేదు. బాస్ బాస్, మన యాడ్ ఫిల్మ్ కి ఒక రియల్ హీరో దొరికాడు. పొట్టోడు కానీ గట్టోడు, అతనికి తిరిగేలేదు. ధైర్యవంతులకే ధైర్యవంతుడు. ఎస్ బాస్, ఎస్. అయ్యమ్మా, ఈ జాన్ గాడు మన పరువు ప్రతిష్టలు బజార్ను పెట్టేశాడు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. బాలే, జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఆ కిరీటాన్ని దొంగిలిస్తాను నేను. ఎవరికి అనుమానం రాదు నా మీద. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. హీరో కిరీటం నాదే. ఈ లోకంలోకి నన్ను ఆపేవారు లేరే. దొరికిపోయావు జాన్. చింగం చేతి వచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీ కళ్ళతో మీరే చూసారా? నేను ముందే చెప్పానుగా అతను దొంగని, దొంగతనాలు చేస్తాడని. తను మంచి వాళ్ళ నటించే ఈ డ్రామా అంతా మీ యాడ్ ఫిల్మ్ లో హీరో అవ్వడానికి. అరే, అసలు దొంగతనాలు చేసింది వీడి మనుషులే. హైజాక్ చేసినట్టు, రక్షించినట్టు నాటకం ఆడారు. అతను గజ దొంగ అయినా పర్వాలేదు. నా దృష్టిలో ఇతను ఒక గొప్ప నటుడు. ఇతని నటనా ప్రావీణ్యం చూస్తుంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోని చెయ్యాలనిపిస్తోంది. నేనే యాడ్ ఫిల్మ్ హీరోని. என்ன குளிர் குளிர்து பந்தலோ தாங்க முடியல. வா வெளியே போய் பார்க்கலாம். ஆமா, நம்ம ஊருக்கு திடீர்னு என்னாச்சு? எந்த பக்கம் பார்த்தாலும் வெறும் பனி மூட்டமா இருக்கு. மோட்டு, அட மோட்டு, என் உயிர் நண்பா, என் உடன்பிறா சகோதரா, இது என்ன கிளைமேட் திடீர்னு இப்படி மாறி போச்சு? ஜெர்மனில பனி வந்து விழுற மாதிரியே விழுந்துகிட்டு இருக்கு. என்னோட 20 வருஷம் சர்வீஸ்ல இந்த மாதிரி நான் பார்த்ததே இல்லப்பா. எமாரியோ, என்னால எப்படி டிராபிக்க கண்ட்ரோல் பண்ண முடியும்னு ஒண்ணுமே புரியல. எங்க பார்த்தாலும் பனி கட்டி வந்து விழுந்துகிட்டே தான் இருக்கு. எனக்கு என்ன பண்றதுனே தெரியலையே. குளிர் வேற தாங்க முடியல. அட சிங்கம் சார், கவலைப்படாதீங்க. நாங்க ஒரு சேட்டலைட்டை மேல அனுப்பியிருக்கோம். அதுல இருந்து ரேஸ் கீழே வந்துகிட்டே இருக்கு பாருங்க. MWO அது இங்க இருக்கிற பனிக்கட்டி எல்லாத்தையும் உருக்கிறோம். சூரியன் வெளியே வந்துட்டா அதுக்கப்புறம் ஐஸ் கட்டிலாம் உருகி தண்ணியா போயிடும்ல. சரி வாங்க, ரோடு தெரியுற மாதிரி நம்ம இந்த ஐஸ் கட்டையெல்லாம் உடைச்சி கிளீன் பண்ணிடலாம். மோட்டோ, இல்லனா திரும்புற பக்கம்லாம் ஆக்சிடென்ட் நடந்துகிட்டு தான் இருக்கும். ஆமாமா, சீக்கிரமாமா நாம அந்த வேலையை ஆரம்பிக்கலாம். வா பத்துலோ. ஏய் குட்டி பசங்களா, நாங்கெல்லாம் ரோட்ல இருக்க ஐஸை க்ளீன் பண்ணி ரோட க்ளீன் பண்ணிக்கிட்டு இருக்கோம். நீங்க என்னடா ஐஸ்ல ஐஸ்மேன் பண்ணிக்கிட்டு இருக்கீங்களா? போங்க, சீக்கிரமா எல்லா வேலையும் பண்ணுங்க. ரோட க்ளீன் பண்றதுக்கு எல்லாருக்கும் உதவி பண்ணுங்க. போங்க. அடிக்காதீங்க, இல்லனா ஸ்னோமேன் வரும். அத பத்தி நீங்க கவலைப்படாதீங்க. இந்த ஸ்னோமேனை நான் தனியாவே கவனிப்பேன். நீங்க அங்க போய் வேணா உங்களுக்கு விளையாடுறதுக்கு இன்னொரு ஸ்னோமேனை ரெடி பண்ணிக்கங்க. போங்க. நீ என்ன கொல்ல போறியா? படிக்கட்டி பண்ணையா, சாரி சாரி, ஏதோ
தெரியாம வாய் தவறி அப்படி சொல்லிட்டேன், மன்னிச்சிரு. உங்களுக்கு என்னோட பலம் என்னன்னு தெரியாது. இப்போ நான் என் பலத்தை காட்டுறேன். டேய் பூசணிக்கா மண்டையா, எங்களை காப்பாத்துறா. இந்த ஸ்ட்ராபெரி எப்படியோ உயிரோட வந்துட்டா, சீக்கிரம் காப்பாத்து. அவங்கிட்ட இருந்து தப்பிக்கிறதுக்காக நாங்க 2 பேரும் சைக்கிள்ல வேகமா வந்துகிட்டு இருக்கோம், எங்களை காப்பாத்து. கஜா 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 கஜா, இந்த ஸ்னோமேனுக்கு எப்படி திடீர்னு உயிரெல்லாம் வந்துச்சு? கஜா இதுக்கு காரணம் எலக்ட்ரிசிட்டியும் அப்புறம் என் சேட்டலைட்ல இருந்து வந்த ரேஸும் ஒன்னா கலந்ததுனால தான் போல இருக்கு. ஒட்டு பத்துல நீங்க ஓடிட்டே இருங்க, நான் சொல்யூஷனை கண்டுபிடிக்கிறேன். யாருக்கிட்ட அங்க பாரு மோட்டோ, டாக்டர் ஜட்கா சார் வந்துட்டாரு. நிறுத்து. டேய் பூசணிக்கா மண்டையா, அந்த ஸ்னோமேன் எதுக்காக எங்களை துரத்துறானே தெரியல. ஏதாவது பண்ணி எங்களை காப்பாத்துறா. அட நீங்க கவலைப்படாதீங்க, அவன் இங்க வந்தான்னா அவன் மேல இந்த தண்ணியை அடிச்சு அவன் கதைய காலி பண்ணிடுறான். ஓகே, இந்த டேங்கர் பூரா கொதிக்கிற தண்ணியை நான் எடுத்துட்டு வந்திருக்கேன். அந்த பைப்பை கூட நான் உங்க மேல தண்ணி அடிக்கிறேன். என் உயிர் நண்பா, என் உடன்பிறா சகோதரா. இந்த பசங்களை வச்சு ரொம்ப நல்லாவே காமெடி பண்ணலாம் போல. இல்லைங்க இல்லைங்க. வெல்கம் வெல்கம் வெல்கம். மோட்டோ வசமா சிக்கிக்கிட்டேன். காப்பாத்துங்க கஜா கஜா. டேய் பூசணிக்கா மண்டையா, என்னால ஒரு செகண்ட் கூட நிக்க முடியாது. என் உயிர் ஆபத்துல இருக்கு. நான் கேனன் பால்ஸை ரெடி பண்ணி வச்சுட்டேன். நீ எவ்வளவு லேட்டா ஓட முடியுமோ அவ்வளவு லேட்டா ஓடிட்டே இரு, மத்தத நான் பாத்துக்கிறேன். இப்ப நான் பாம்ப பத்த வைக்கிறேன். டேய் பரதேசி, கதை சொல்றேன், நேரமாடா. இது முதல்ல போன வைடா. எல்லாரும் கொஞ்சம் கவனமா கேளுங்க. எப்படியாவது அவன் ரூட்டை மாத்தி என் லேப் பக்கம் கொண்டு வந்துருங்க. நான் ஷார்ட் கட்ல என் லேபுக்கு போயிட்டு இவனை வரவேற்கிறதுக்கான ஏற்பாடுகளை பண்றேன்.
ஓடுங்க, விட மாட்டேன். கொஞ்சம் கொடுங்கல. பண்ணுங்க, help you. சீக்கிரம் கல்யாண சோம்பு சோதம். இப்ப பாருங்க என் விளையாட்டு. என் லேபோட டெம்பரேச்சரை இப்ப நான் அதிகமா வைக்க போறேன். உள்ள போன ஸ்னோமேன் வாட்டர்மேனா மாற போறான் பாருங்க. அந்த ஸ்னோமேன் கதை முடிஞ்சதா? அத பத்திலாம் எனக்கு தெரியாதுடா மண்டையா. அவன் மட்டும் என் கையில மாட்டான், அவனை அடி அடி அடிச்சா அப்படி அவன் எழுப்ப நான் உடைச்சிருவேன். என் கதையை எதையாவது சீக்கிரமா செய் மோட்டோ. அவன் நம்மள பின்னாடியே விரட்டிக்கிட்டு வந்துட்டு இருக்கான். வயிறு காலியா இருக்கும்போது எனக்கு மூளை வேலை செய்யாத உனக்கு தெரியாதா? நீயே ஏதாவது யோசிச்சு சொல்லு. ஐடியா. முதல்ல சமோசா சாப்பிடு மோட்டோ, மத்ததெல்லாம் அப்புறம் பேசிக்கலாம். அடிச்சு தூள் பண்ணு. ஏய், முதல்ல என்னோட பழைய பாக்கியெல்லாம் கொடுங்க. அதோ அவன் தருவான். வந்துகிட்டு இருக்கான் பாரு, அவன் தருவான். நீ ஆம்பளையா இருந்தாலும் சரி பொம்பளையா இருந்தாலும் சரி, ஒத்தைக்கு ஒத்தையா கூட போலி பாரு. நான் உன்னை விட மாட்டேன், விட மாட்டேன். ஐடியா. அவனை வீரனாக்க இதை விட்ட வேற வழியே இல்ல. மோட்டோ புடிச்சிக்க. இப்ப காட்டுவோம் வித்தைய. அசத்திட்ட மோட்டோ. பர்சனலா நான் உங்களுக்கு ஒரு அட்வைஸ் தரேன். குளோபல் வார்மிங் ஆகிற மாதிரி எதையும் செய்யாதீங்க. அந்த மாதிரி செஞ்சீங்கன்னா இந்த மாதிரி பிரச்சனைகள் நம்மள ஃபாலோ பண்ணி வந்துகிட்டு தான். యాహూ! పదరు ఇలా చూడు, బంగారు నాణ్యం దొరికింది. నిజమే, ఇది అసలు సిసలైన బంగారం, ప్యూర్ గోల్డ్. నాకివ్వు, నేనే దీన్ని జాగ్రత్త చేస్తాను. ఇది దొరికింది కాబట్టి ఇంకొన్ని రోజులు అప్పు చేసి సమోసాలు తినాల్సిన అవసరం లేదు. యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. అరే ఏమిటి పతులు, ఈవేళ దేవుడు నన్ను ఇలా కరుణించేశాడు కదా. 2 బంగారు నాణ్యాలు దొరికాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఇంకా ఉంటాయి, చూద్దాం పద. అరే ఇంకో బంగారు నాణ్యమా? యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. పైన ఓ మంచి దేవుడా, నీకు కోట్ల నమస్కారాలు, శతకోటి వందనాలు. నన్ను కరుణించి ఈవేళ బంగారు నాణ్యాలు వర్షం కురిపిస్తున్నావు. చూస్తుంటే ఈ చుట్టుపక్కల బంగారు నాణ్యాలు దొరుకుతున్నట్టుగా ఉన్నాయి. పద వెతుకుదాం. ఇంకో బంగారు నాణ్యం దొరికింది.
వచ్చేసింది సార్, శుభవార్త అందేసింది. నాకే కాదు, ఈ శుభవార్త ఊరంతా తెలిసిపోయింది. రండి రండి కూర్చోండి, వేడి వేడి సమోసాలు తెచ్చి పెడతాను. అరే నువ్వు బాకీ తీర్చమని అడ్డానికి వచ్చావా? ఏంటి గురుగారు అలా మాట్లాడతారు? మీరు నాకు బాకీ ఉండటం ఏంటి? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, మీరు తప్పనిసరిగా మా ఇంటికి రావాల్సిందే. ఇదిగో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, వాళ్ళేదో ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. లేదు లేదు, ఆయన ఖచ్చితంగా నాతో రావాల్సిందే. మర్యాదగా వెళ్తావా లేదా? ధనవంతులు ఎక్కడన్నా కనిపిస్తే చాలు చెంచాగిరి మొదలు పెడతారు. చాలు ఆపు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆ బంగారు నాణేలు మర్యాదగా నాకివ్వు. ఇక నన్ను ఆపేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవిత సంగతి పక్కన పెట్టి మోటోని లాక్కురండి. ఏమిటయ్యా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? మోటు పతులు, మీ ఇద్దరికి సుస్వాగతం. ఇప్పుడు మేము మిమ్మల్ని మా డన్కి తీసుకువెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మనందరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. Stop in the name of law. Hey! Stop in the name of law. భారత మాత మీద ఓటు, హిందుస్థాన్ మీద ఓటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి, నేను భరించలేనంత నొప్పిగా ఉంది. ఐడియా సర్జీ. మోటు ఊపిరి బిగబెట్టి పొట్ట లోపలికి లాక్కో. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, అందరూ మనల్ని చుట్టుముట్టేశారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.
Why fear when Chingam is here? మోటు పత్లు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మోటు పత్లు? మీ బైక్ టైర్ కింద పచ్చడైపోతున్నావు సార్. బైక్ ను పైకి తీయండి. మమ్మల్ని కాపాడడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా మీరు? మా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. రెండు వైపులా ప్రమాదం పొంచుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? అరే, వాళ్ళని ఎదుర్కోవడానికి మా దగ్గర ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. నేనున్నాను కదా, ప్రతి సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. Now let's fight. చెంగం గారు, నాకు మంగళ్ సింగ్ ట్రైన్ ఎక్కేశాడు. త్వరగా ఎస్కేప్. Why fear when Chingam is here? చెంగం గారు, అక్కడేదో ఎర్రగుడ్డ కట్టుంచారు. ముందేదో ప్రమాదం పొంచున్నందువల్ల ఎవరో ట్రైన్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ముందర ఒక బ్రిడ్జ్ ఉంది, బహుశా అది విరిగిపోయి ఉంటుంది. పదండి, మనం వెంటనే ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి. రండి. ఇవాళ మమ్మల్ని పైకి పంపించే ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అన్నయ్య, వెంటనే ట్రైన్ ఆపు. ఎదురుగుండా ప్రమాదం ఉంది. ఎవరో ఎర్రగుడ్డ కట్టారు. ముందేవి ప్రమాదం లేదు బాబు, అసలైన ప్రమాదం వెనకొస్తోంది చూడు. డాకు మంగళ్ సింగ్ వస్తున్నాడు. నేను ఈ ట్రైన్ ఆపే ప్రసక్తే లేదు. ఇదిగో చూడు, మా ప్రాణాల కోసం మేము ప్రాకులాడడం లేదు, కానీ ట్రైన్ లో ఉన్న ఒక్కరి ప్రాణం పోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం. అందుకు మా ప్రాణాలైన పణంగా పెడతాం. మేము మా పురిపురి నగర ప్రజలకు ఏ ప్రమాదం జరగనివ్వం. మీరు గొప్పవాళ్ళు మోటు పత్లు, గొప్పవాళ్ళు. మీకు నేను సల్యూట్ చేస్తున్నాను. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. బాగుంది, పురుపురి నగర్ ప్రజలు రక్షింపబడ్డారు, కానీ మీరు ప్రాణాలతో బయటపడడం కష్టం. ఇవ్వండి, ఆ బంగారు నాణేలన్నిటినీ మర్యాదగా మా చేతికిచ్చేయండి. వాటిని మా చేతికి ఇవ్వండి. నేను వాటిని ఈ ట్రాక్ మధ్యలో పెడతాను. ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకోండి. ఎన్నో బంగారు నాణాలు లేవు. ఉన్న ఒక్క బంగారు నాణం నీ చిల్లు జేబులోంచి కింద పడి నీకే కనపడింది. దాన్ని నువ్వు కనిపించిన ప్రతిసారి ఏరుకున్నావు. మిత్రులారా, సారీ, నా దగ్గర ఒక్క నాణ్యం కూడా లేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. మేము ఎంత కష్టపడి వస్తే మాకు ఒక్క చిల్లికవ్వ కూడా దక్కదా? వీళ్ళని వదలకండి. మోటు ఇంకెప్పుడు చిల్లు జేబులున్న చొక్కాలు వేసుకోకుండా చితగొట్టండి. సూపర్ సూపర్, బర్త్డే పార్టీ అంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. కేకులు, పేస్ట్రీలు, ఎమియం. ఓహో, హ్యాపీ బర్త్డే. ఆగు మోటు, ఆగు. బర్త్డే ఎవరిదో వాళ్ళని ముందు ఈ కేకు తినని. ముందు అసలు ఈ అంకుల్ జాన్ ఎవరో వెళ్ళి చూద్దాం. పదా పద, వెళ్ళి చూద్దాం.
నేను నీకు 1 నెల రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నాను. ఈ పాటికి నువ్వు అంతా నేర్చుకున్నావనే అనుకుంటున్నాను. నేను నేర్చుకోవడం పూర్తయింది. ఇక నేను నేర్పించాలి. మోటు పతులని నా దారికి అడ్డు తొలగించాలి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. గుర్తుంచుకోండి, మోటు పత్తులు ఈ కుర్చీలో ఎక్కువసేపు కూర్చుని ఉండాలి. అప్పుడే నీ ప్రయత్నం ఫలిస్తుంది. వాళ్ళని దీంట్లో కూర్చోబెట్టి కట్టేయండి. ఊహిస్తేనే బాగుంది. మోటు పతులలో డాగీలుగా మారి నా ఇంటి కాపలాగా ఉంటారు. వాళ్ళకి నేను ప్రతిరోజు ఎముకలు ఆహారంగా వేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. వెల్కమ్. స్వాగతం స్వాగతం మిస్టర్ మోటు పతులు. ఈ రోజు మీరిద్దరూ మా ముఖ్య అతిథులు. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అందుకే కేవలం మీ ఇద్దరికి కేక్ తినిపించడానికి స్పెషల్ గా పిలిపించాను. మీరిద్దరు మా ఇంటికి విచ్చేసిన అతిథులు. వచ్చి కూర్చోండి. ఈ కుర్చీలు మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ఇతను జానేమో అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సరే పద, ముందు వెళ్ళి కేకు తిందాం, ఆ తర్వాత ఇటు సంగతి చూద్దాం. ఆహా, దొరికిపోయావు. చెప్పు, ఎందుకు వేషం మార్చావు? ఇప్పుడు ఏం పన్నాగం పన్నావు? త్వరగా చెప్పు, లేదంటే నీకు ఇక్కడే చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తాం. జాగ్రత్త. నేను ఏం పథకం పన్నానో మీకు వివరంగా చెప్తాను. రండి, ప్రశాంతంగా కూర్చుని విందురు గాని. లేదు, మేము కూర్చోం. ముందుగా నువ్వే కూర్చో. లేదు, ముందు మీరే కూర్చోవాలి. మీరు అతిథులు కదా. లేదు, ముందు నువ్వు నువ్వు నువ్వు. సరే సరే, ముందు ఎవరు కూర్చోవాలో మ్యూజికల్ చైర్ ఆడి తేల్చుకుందాం. నెంబర్ 1, నీ మ్యూజిక్ వాయించు. ఓకే బాస్. గెలిచారు. మా బాస్ గెలిచారు. మా బాస్ ఇప్పుడు మేము ఓడిపోలేమో. మిమ్మల్ని ఇంకా కొడతాను. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మాత్రం ఏమిటి? ప్లాన్ బి. పతులు, ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే పారిపో. నేను ఆల్రెడీ పారిపోతున్నాను, నువ్వు కూడా పారిపో. ఆగండి, ఆగండి. మీరు ఎక్కడికి పారిపోయినా సరే ఈ జాన్ మిమ్మల్ని వెంబడిస్తాడు. పేల్చు పేల్చు ఫ్రీజింగ్ అన్ని. నేను సిద్ధమే. ఇవాళ ఏ సమస్య ఎదురైనా సరే నేను సిద్ధమే. 1 నెల రోజుల నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కరిగిపోతుంది, ఇప్పుడు కరిగిపోతుంది. ఐడియా సర్జీ, త్వరగా రెండో చెయ్యి కూడా పెట్టు జాన్. సారీ సారీ, మర్చిపోయాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో, కాపాడండి. అయ్యో మమ్మీ. నంబర్ 2, ప్లాన్ బి. త్వరగా ప్లాన్ బి. పతులు, పదా పారిపోదాం. ఇక్కడ మళ్ళీ నిప్పులు రాజుకునేలా ఉన్నాయి. ఐడియా సర్జీ.
బాస్ బాస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మన వైపు ఫ్యాన్ పెడుతున్నారు. కాసేపు ఆగి రెస్ట్ తీసుకోండి బాస్. నేను తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ముందు వాళ్ళిద్దరికి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వాలి. బాస్ మీరు వేసిన ప్లాను తిరగబడింది. మీ బాల్ తిరిగి మమ్మీ మోటు త్వరగా నీ బుర్రలోంచి ఏదైనా ఉపాయాన్ని బయటిది. మనం బయటపడాలి. పద ముందుగా వెళ్ళా కేక్ తిందాం. చాలా టేస్టీగా ఉండేలా ఉంది. ఆ తర్వాత పారిపోవడానికి దారి వెతుక్కుందాం. ఇక్కడ మన ప్రాణాలు ప్రమాదంలో పడితే నువ్వు కేక్ తినాలని ఆలోచిస్తున్నావా? అరే నీలాంటి తిండిపోతువాణ్ణి నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా వాళ్ళని వెతకండి. వెతికి వాళ్ళని తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నా డాగీలుగా మార్చేయండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ పొగడ్తలు తగలయ్యా. ముందు కవితలు పక్కన పెట్టి మోటు పత్తులు ఎక్కడున్నారో వెతుకు. ఏం చేస్తున్నావు? అరే ఎంత దూరం వచ్చిన తర్వాత కేక్ తినకుండా ఎలా వెళ్ళిపోతాం? ఇదిగో జానన్నయ్య, మీ వాళ్ళు మమ్మల్ని వెతుకు పట్టుకునేలాగా మీరు మీ చేత్తో మాకు కాస్త కేకు తినిపించవచ్చుగా? ఎందుకు తినిపించను? రా తీసుకో. పట్టుకోండి. నంబర్ 1, నంబర్ 2, త్వరగా రండి. వీళ్ళని పట్టుకోండి, త్వరగా రండి. బాస్ ఎక్కడున్నారు మోటు పత్తులు? ఎక్కడో అక్కడ ఉండుంటారు, కానీ ఎక్కడున్నారో నాకు తెలీదు. వెతకండి, వెతకండి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జీ. డాన్ పార్ట్నర్, మీరు చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మోటు పతులని మేము వెతికి తీసుకొస్తాం. ఓకే ఓకే, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. అయ్యయ్యో, ఇంత భయంకరమైన మనిషి ఎవరై ఉంటారు? ఆ అందమైన మొహం నీదే జాన్. ఎదుట వాళ్ళని గోతుల్లో పడేయడానికి గోతులు తవ్వితే ఏదో ఒక రోజు నువ్వే ఆ గోతుల్లో పడతావు. నంబర్ 1, నంబర్ 2 వచ్చి వీళ్ళని పట్టుకోండి. ప్లాన్ సి, ప్లాన్ డి గురించి ఏం ఆలోచించావు? త్వరగా చెప్పండి. అల్మరా తెరవండి. వెరీ గుడ్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. మన కుర్చీ చేయలేని పనిని ఈ మిస్సైల్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇవాళ ఖచ్చితంగా మీరిద్దరూ నా పెద్దాగీలు అవుతారు. అరే ఈసారి జాన్ గురి తప్పే అవకాశమే లేదనుకుంటా పతులు. పారిపోదాం మోటు, పారిపోదాం. పారిపోవడంలో మనల్ని ఓడించే వాళ్ళు ఎవరూ లేరు. పద. పెద్దనయ్య స్కేట్ బోర్డ్ లాంటి ఏదైనా ఉంటుంది ఒకేవా? బుర్రలో గుజ్జు లేదు, మెదడులో తెలివి లేదు. ఎంత పని చేసావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. ఐడియా సజ్జీ. జంప్. అది కాపాడండి. నేను ఒక చిన్నారి పొన్నారి కిట్టయ్యను. నన్ను వదిలేయ్. దయచేసి నన్ను డాగీగా మార్చొద్దు. బాయ్ బాయ్ డాన్. నీ అసిస్టెంట్లు ఇద్దరు నేను జాగ్రత్తగా చూసుకుంటారులే, భయపడకు. బాయ్ బాయ్, టేక్ కేర్. కాపాడండి, కాపాడండి, కాపాడండి రా.